హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంధ్య. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు నిల్వ ఉండే టమాటా రసం ఎలా చేయాలో చూద్దామా ఫ్రెండ్స్? ఈ టమాటా రసంని ఫ్రిడ్జ్లో కొన్ని రోజులు నిల్వ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎలానో చూద్దామా ఫ్రెండ్స్? ముందుగా 1/2 కేజీ టమాటాలు తీసుకోవాలి. ఇలా టమాటాలు తీసుకొని ఇందులో వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా 1 లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో చింతపండు కొద్దిగా తీసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, దాదాపు ఒక 100 గ్రామ్స్ వరకు తీసుకోవాలి. చింతపండు తీసుకొని ఇందులో వేసుకోవాలి. తర్వాత ఇందులో పసుపు పొడి కొద్దిగా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో పసుపు పొడి కొద్దిగా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులోనే ఉప్పు సరిపడినంత వేసుకోవాలి. నేను 2.5 స్పూన్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఉప్పు చూసి వేసుకోవాలి. ఇవన్నీ కలిపి వీటినన్నిటిని బాగా బాయిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా స్టవ్ మీద పెట్టి బాగా బాయిల్ చేసుకోవాలి టమాటాలని. చూడండి ఫ్రెండ్స్, టమాటాలు ఉడుకుతూ ఉన్నాయి ఫ్రెండ్స్. హై ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా బాయిల్ చేసుకోవాలి. చూద్దాం ఎలా ఉందో. చూడండి ఫ్రెండ్స్, పైనుండే పొట్టు వచ్చేసింది. చూడండి, చూడండి ఫ్రెండ్స్, పైనుండే పొట్టు వచ్చేసింది ఫ్రెండ్స్. బాగా బాయిల్ అవుతుంది. చూడండి, ఇది ఇప్పుడుదా బాయిల్ అవుతుంది ఫ్రెండ్స్. కాసేపు ఇట్టే ఉంచేద్దాం ఫ్రెండ్స్. కాసేపు బాయిల్ అయిన తర్వాత దీన్ని పప్పు గుత్తితో టమాటా ప్యూరీ రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూద్దాము తర్వాత. చూడండి ఫ్రెండ్స్, టమాటా పైన ఉండేటువంటి పొట్టు అంతా వచ్చేసింది ఫ్రెండ్స్. చూడండి, బాగా కనిపిస్తూ ఉంది. బాగా బాయిల్ అయిపోయింది ఫ్రెండ్స్ టమాటాలు. పైన ఉండే పొట్టు అంతా వచ్చేసింది. చూడండి ఫ్రెండ్స్, ఇలా బాయిల్ అయిన తర్వాత వీటిని పప్పు గుత్తితో టమాటా ప్యూరీ రెడీ చేసుకొని వస్తాను ఫ్రెండ్స్. తర్వాత చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, పప్పు గుత్తితో ఇలా టమాటా చింతపండు ప్యూరీ రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత దీనికి పోపు వేసుకోవాలి. ఎలానో చూద్దామా ఫ్రెండ్స్? తర్వాత టమాటా రసం ప్రిపేర్ చేసుకునేదానికి ముందుగా కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత
ఇందులో కొద్దిగా ఆవాలు వేసుకోవాలి, జీలకర్ర కూడా ఇందులో కొద్దిగా వేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే మాడిపోతుంది. తర్వాత ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఇందులో దంచుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఇందులో జీలకర్ర, మిరియాలు, ధనియాలు, మెంతులు 4 కలిపి ఫ్రై చేసి వేయించుకొని పొడి చేసుకున్నాను ఫ్రెండ్స్. ఆ పొడి ఇందులో వేసుకోవాలి. టూ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఇందులో ఇంగువ కొద్దిగా వేసుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా వేసుకొని ఇలా కలుపుకోవాలి. తర్వాత ఇందులో ఒక స్పూను మిరప్పొడి వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత బెల్లము ఒక చిన్న ముక్క పొడి చేసుకున్నాను ఫ్రెండ్స్. బెల్లం కొద్దిగా వేసుకోవాలి. వేసి ఇలా కలుపుకోవాలి. తర్వాత రెడీ చేసుకున్నటువంటి టమాటా చింతపండు ప్యూరీని ఇందులో యాడ్ చేయాలి ఫ్రెండ్స్, పోసుకోవాలి. ఇందులో టమాటా చింతపండు ప్యూరీ రెడీ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ ప్యూరీని ఇందులో పోసి కాసేపు ఉంచాలి. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇందులోనే కొత్తిమీర తుంచుకొని ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. కొత్తిమీర ఎక్కువ వేస్తే బాగుంటుంది. కరివేపాకు, కొత్తిమీర వేసి ఇలా కలుపుకోవాలి. చూడండి ఎలా ఉందో. చూడండి ఫ్రెండ్స్, ఒక 10 మినిట్స్ ఇలా బాయిల్ అయిన తర్వాత టమాటా రసం రెడీ ఫ్రెండ్స్. దీన్ని కొన్ని రోజులు నిల్వ కూడా చేసుకోవచ్చు.
ఇంకా చిక్కగా కావాలంటే కొద్దిగా వాటర్ని బాయిల్ చేసుకొని అందులో యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా చిక్కగా కావాలంటే అలా వాటర్ని బాయిల్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా చిక్కగా అవుతుంది, ఇంకా పలుచగా అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో, కలర్ఫుల్గా ఉంది కదా ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, నిల్వ ఉండే టమాటా రసం రెడీ ఫ్రెండ్స్. చూడండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ అందరికీ.